నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుకి కూడా వాళ్ళ పాదాభివందనాలు. మరి అదేవిధంగా ఈ రోజుల్లో 5 పరిహారాలు 5 టర్ములైనా కూడా అందరినీ హనుమంతరావు చౌదరి గారికి గెలిపించుకొని ఎవరికి ఇచ్చినా కూడా ముందుండి గెలిపించుకొని నా ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అనుకునే ఆ రోజుల్లో ముందుండి గెలిపించిండే దాఖలాలు హనుమంతరావు చౌదరికి ఒక్కరికే దక్కింది. కాబట్టి అదేవిధంగా ఈ రోజుల్లో కూడా ఎవరినో తెచ్చి పెట్టి స్థానికంగా ఉండే వాళ్ళందరినీ బాధ పెట్టేది వద్దు. వాళ్ళ పరోవాళ్ళకి లోగా అయ్యేదొద్దు. ప్రతి కార్యకర్త కూడా ఏమంటారంటే అప్ప వీళ్ళైతే బాగుంటుంది, వేరే వాళ్ళు అయితే బాగుండరు, ఎవరు ముక్కు తెలుపుకున్నాయని వచ్చి ఈ వద్దు కావాలంటే ఎట్లయితే అది కాదు. అది దాని గురించే లోకల్లో ఎవరికన్నా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా 2 ఏళ్ళ నుంచి అక్కడ పార్టీ ఆఫీస్ అన్నా అక్కడ ఆడిట్ ఆఫీస్ అన్నా 2 చోట్ల కూడా అన్నా క్యాంటీన్ పెట్టి వాళ్ళందరినీ ఆదుకొనే అన్నదాత హనుమంతరావు చౌదరి గారు. మరి అదేవిధంగా ఈ రోజుల్లో కూడా ఎవరు వచ్చినా ఏ టైంలో ఏమైనా ఎవరికి ఏం కష్టం వచ్చినా వాళ్ళ కుమారుడు ఆదుకొని నేనున్నానని భరోసా ఇచ్చి వాళ్ళకి ఎంటుంటాను, నేను బలంగా ఉన్నా, నేను చేస్తున్నాను, మీరు ఏముందో నేను చేస్తానని కష్టాలు తీర్చిండేవారు మార్తి చౌదరి గారే, హనుమంతరావు చౌదరి గారు తనయుడు. మరి అదేవిధంగా ఈ రోజుల్లో ఎవరికో ఇచ్చి కళ్యాణదుర్గం పార్టీని భూస్థాపన చేసేది అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనం చేసి ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికన్నా మేము పార్టీ కట్టుబడి గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉంటాము. మరి అదేవిధంగా నేను కూడా ఒకసారి మా భార్య ఎంపీపీ, మరి నేను అదేవిధంగా 2 సార్లు కూడా 3 సార్లు మండల ప్రధాన కార్యదర్శిగా చేశాను. కాబట్టి నాది సొంతూరు కరటిపల్లి ఒక పల్లె, మరి చెట్టూరు మండలం నాది. మరి అదేవిధంగా మేము అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 95లో మేము ఎంపీపీ అయినప్పటి నుంచి కూడా నేను అదేవిధంగా పార్టీ కష్టపడి పనిచేస్తున్నాను. కాబట్టి మరి ఈ రోజుల్లో అందరికీ బాధ కలిగిన విషయం, ఎవరో వచ్చి ఏమో చేస్తారంటే ఎవరు చేయలేరు. మరి అదేవిధంగా ఎవరు బయట వాళ్ళు వస్తే ఏమవుతారు, ఉషాశరణ వచ్చా ఆయన చూసుకొని వెళ్ళిపోయా, మరి ఈయన వచ్చాడో ఈయన చూసుకొని వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఎవరు దీనికి పార్టీ రేపు పొద్దున్న కాపాడేవాళ్ళు కూడా ఒకరు కావాలి కదా. మరి ఎవరన్నా దాన్ని నిలబడే మేముంటాము, నష్టమో ఓడిపోయినా గెలిచినా మనకి జనంకైనా ఒక నాయకుడు కూడా కావాలి కదా. మరి అదేవిధంగా సార్ మీరు దయచేసి చెప్తున్నాను, మాకు ఈసారి కళ్యాణదుర్గం బతికి బట్ట కట్టాడు సార్, మీకు పాదాభివందనం చేసి మొక్కుతున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ 5 ఏళ్ళ నుంచి కూడా మన గతంలో ఓడిపోయిన ఇన్ఛార్జి గారికి ఇచ్చినా కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాము. అదేవిధంగా ప్రతి కార్యకర్త జెండా పట్టిన కార్యకర్తకే నీకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఇవ్వు, లేదంటే నాయకులకి ఇవ్వు, వాళ్ళందరినీ గెలిచి మీకు కానుక ఇస్తాం సార్. మేము మీకు దయచేసి మొక్కుతున్నాం సార్ నేను.